ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణం జరిగే ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ ఫేజ్ 2 నిర్మాణం మొత్తం ఏంటంటే 3.92 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దాంట్లో ప్రెసెంట్ ఏంటంటే మధ్యలో బీఆర్టీ రోడ్ని అయితే రెడీ చేస్తున్నారు. ఆ బీఆర్టీ రోడ్డుకి సంబంధించి డివైడర్ వర్క్స్ కంప్లీట్ అవడంతో మధ్యలో కంకర్ చిప్స్ అన్ని పోసుకొని మొత్తం లెవెల్ చేసుకొని హైట్ అంతా పెంచుకున్న తర్వాత ఇప్పుడు తారేయడం అయితే మొదలెట్టారు. ప్రెసెంట్ ఇటు వచ్చేసి ఒక మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుండి అంటే ఆరోగ్యాలయం దగ్గర నుండి తార్ వేసుకుంటే అయితే ఇటు వచ్చారు. ప్రెసెంట్ ఈ బిట్ వరకు తార్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా అటువైపు కూడా తార్ వేయడం కోసం తార్ యొక్క లిక్విడ్ని అయితే పోసి ఉంచారు. అటువైపు కూడా డివైడర్లు, రెండు వైపులు డివైడర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ డివైడర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు తార్ వేయడం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇది అయిన తర్వాత అటువైపు కూడా స్టార్ట్ చేస్తారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించిన ఈ తార్ రోడ్ వేసే పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉంది ఈ రోడ్డు, పూర్తిగా ఈ డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫుటేజ్కి రైట్ సైడ్ వైపు ఉన్న ఫుటేజ్కి డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే 1 నవంబర్న షూట్ చేసిన వీడియో, రైట్ సైడ్ వైపు 4 నవంబర్ అంటే ఈరోజు ఈవినింగ్ తీసుకున్న వీడియో అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే రెండు వైపులా డివైడర్లు వేయడం కంప్లీట్ చేసి ఇంకా దానిపైన కంకర రాళ్ళు అయితే పోసారు. ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ప్రెసెంట్ ఏంటంటే తార్కి సంబంధించిన లిక్విడ్ పోసి ఈ రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా రేపు మార్నింగే ఇటువైపు కూడా తార్ అయితే పోస్తారు. ప్రెసెంట్ మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం అంటే స్టార్టింగ్ వైపు ఏంటంటే ఒక 110 మీటర్ల వరకు తార్ అయితే వేశారు. ఇక్కడ మీరు చూడండి, ఈ ఏరియా వైపు అయితే తార్ వేశారు. ఇప్పుడు తార్ వేయడం కంప్లీట్ చేశారు. ఇంకా ఇంకో లేయర్ వేయాలి తారు, అది రేపు మార్నింగ్ అయితే వేస్తారు. మన అమరావతి రాజధానికి చాలా కీలకమైన రోడ్డు అనమాట ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ రోడ్డు మన ప్రకాశం బ్యారేజ్ నుండి కనెక్టివిటీ అవుతుంది. అలాగే మన నేషనల్ హైవే 16 నుండి కూడా కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఆ కనెక్టివిటీ కోసం పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ముందు. అలాగే అమరావతి రీస్టార్ట్ అయిన తర్వాత నా పర్సనల్గా కొన్ని విషయాల గురించి నేను ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను. దాంట్లో మొదటిది వచ్చేసి ఐకానిక్ టవర్స్ దగ్గర డీవాటరింగ్ చేసిన తర్వాత ఐకానిక్ టవర్స్కి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పి, అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అమరావతిలో కడుతున్న రోడ్లలో తొలి రోడ్డుకి ఏ రోడ్డు పైన తారు పడుతుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేశాను. ప్రెసెంట్ మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి తార్ రోడ్ అయితే వేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అలాగే మార్నింగ్ టైము ఈ తార్ రోడ్ వేయడం కోసం స్టార్టింగ్లో పూజా కార్యక్రమం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నేను ఈ వీడియో మధ్యలో అయితే ప్లే చేస్తాను, అవి కూడా చూడండి. ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు, మొత్తం 110 మీటర్ల బిట్ వరకు వేశారు. ఇక్కడ వరకు కంప్లీట్ చేశారు. మళ్ళీ రేపు మార్నింగ్ దీనిపైన ఇంకో లేయర్ అయితే పోస్తారు. ఇదంతా మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ అనమాట. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. మొత్తం వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు 3.92 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ మిషన్ ద్వారా ఎలా వేస్తున్నారో. మార్నింగ్ పూజ అయిన తర్వాత నుండి రోడ్డు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే 110 మీటర్స్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ వేస్తారు. ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఈ రోడ్ రోలర్తో మొత్తం లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. దీనిపైన ఇంకో లేయర్ వేసిన తర్వాత రోడ్డు మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది, అంటే ఈ బిట్ వరకు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటంటే మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పా కదా. దీంట్లో ఏంటంటే 3+3+3 అంటే మొత్తం 9 లైన్స్తో ఉంటుంది. మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు వరకు అయితే రెడీ చేసేస్తున్నారు. ఈ బీఆర్టీ రోడ్డు వచ్చేసి 11 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్కి సేమ్ లెవెల్ హైట్కి అయితే వచ్చేసింది ఈ రోడ్డు మొత్తం. ఒక పక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క యూటిలిటీ డక్స్ అంటే స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా పవర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫేజ్ 1 నిర్మాణంకి సంబంధించిన ఆ పవర్ లైన్స్ కానీ ఇంకా డ్రైన్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు అటువైపు కూడా. ఇంకా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3కి సంబంధించిన టెండర్లు కూడా ఫైనల్ అయినాయి అని తెలిసింది. ఆ ఫేజ్ 3 నిర్మాణం కూడా స్టార్ట్ అయితే ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ అవుతుంది, కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి.
అలాగే ఒక లేయర్ వరకు తారు వేసిన తర్వాత ఇప్పుడు రోడ్ ఎలా ఉందో మీరు చూడండి. దీనిపైన ఇంకో లేయర్ వేసిన తర్వాత పూర్తిగా ఈ రోడ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఇటువైపు ట్రాఫిక్ వదిలిన తర్వాత ఇంకా రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని ఆ రోడ్‌లను కూడా రెడీ చేస్తారు. అలాగే ఇంకో పక్క యుటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్‌గా. ఇంకా ఈ రోడ్డుకి ఎవెన్యూ ప్లాంటేషన్స్, వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకులు కూడా నిర్మిస్తారు. అలాగే మార్నింగ్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ పూజ వచ్చేసి మార్నింగ్ 11:45కి అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.